నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, తెలంగాణలో ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏ వీడియో చూసినా కూడా ఇందులో ఏం చెప్తారు అనేసి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక అట్లా క్రియేట్ చేయబడింది. అంటే గత 10 ఏళ్లలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుండే, అప్పుడు బై ఎలక్షన్లలో ఎట్లుంటుండే, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లుంటుండే, లేకపోతే జిహెచ్ఎంసీలు ఎట్లుంటే, మున్సిపల్ ఎలక్షన్స్ ఎట్లుంటే, సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లుంటుండే, ఇవన్నీ కూడా అందరూ చూసిరు. కాకపోతే ఏంటి అని అంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, అసలు ఇంక గతం ఏమీ గుర్తులేదు, ఇప్పుడు మనకు మాత్రం ఓన్లీ వర్తమానం భవిష్యత్తు మాత్రమే కావాలి అనేసి మాట్లాడుతుంటాడు. అయిపోయింది ఇంక అది, గతం గత, ఇప్పుడు భవిష్యత్తు మాత్రమే మాట్లాడదాం అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే తయారైండు. వాళ్ళ ఏదైతే సోషల్ మీడియా సైన్యం ఉందో వాళ్ళు కూడా అట్లనే తయారైండు. అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఒక్కసారి ఇప్పుడు ఏమైనా కూడా నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ ఒకటి పీపుల్స్ పల్స్ ఎవరో ఒకరు చేసిరు కదా, ఎస్ పీపుల్స్ పల్స్, అదొక్కటి పట్టుకొని చూసినారా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తున్నాయో చూసిరా అనేసి మొత్తానికి ఎగిరి దునుకుతున్నారు, గంతులేస్తున్నారు. కానీ ఒక్కసారి మనం గతం కూడా చూద్దాము, ఇప్పుడు చూద్దాము, గతము చూద్దాము. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా, అంటే ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అది వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. దీంట్లో ఎక్కడ కొట్టి పారేయాల్సిన అంశం లేదు. అది ఇప్పుడు ఏపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణలో కావచ్చు. కానీ ఎందుకంటే ఖచ్చితంగా అధికార బలం ఉంటుంది, అంగబలం ఉంటుంది, అర్ధబలం ఉంటుంది అంటారు కదా, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకొని పైసలు పంచే వైనం చూస్తాం. ఎందుకంటే మనం చూసినాం కదా జూబ్లీ హిల్స్లో ఎంత తొండిగా గెలిచిరు అనే విషయాన్ని కళ్ళ ముందు చూసినాము. సో ఈ మున్సిపల్ ఎలక్షన్లో జరిగిన అరాచకాన్ని కూడా కళ్ళ ముందు చూసినాం. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే పోలీసు వాళ్ళని ఏ రకంగా అంటే ఒక ఇట్లా తీసి ఒక చీడ పురుగులాగా తీసినట్టుగా తీసేసారు, ఒక కూరలో కర్రపాకు తీసేసినట్టుగా తీసేసిన వైనం కూడా చూస్తున్నాం. నా క్యాండిడేట్ గల్లవట్టి నొక్కాడు సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలండి ఏమన్నా. కానీ గత ప్రభుత్వాల్లో గింత ఘోరంగా అయితే లేదు. సరే వాడితే అధికార ఘనాన్ని వాడతారు, కానీ గింత హీనంగా వాళ్ళని మరీ ఘోరంగా అంటే బూతులు, వాళ్ళు ఒక యూనిఫామ్ ఉన్న అధికారులు అన్న విషయం మర్చిపోయి కూడా వాళ్ళ మీద ఏ రకంగా మాట్లాడారో చూసినాం. సరే చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు బాగా ఇప్పుడు అసలు ఇక మేము క్లీన్ స్వీప్ చేస్తాము, లేకపోతే ఇంకోటి అని మాట్లాడుతారు కదా. ఆ క్లీన్ స్వీప్ చేయడానికి కావచ్చు, లేకపోతే నిజాయితీగా ఓట్లు పడే అవకాశం ఉందా అనేది తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఒకసారి ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి చూద్దాం. ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి చేసే ఏంటంటే వీళ్ళు ప్రొజెక్టెడ్ ఓట్స్ ఇన్ మున్సిపాలిటీస్లో ఇక్కడ హస్తానికి సంబంధించి 1210 నుంచి 1290కి సంబంధించి వార్డ్స్కి సంబంధించి, మున్సిపల్ వార్డ్స్కి సంబంధించి. సో ఇదే కారు గుర్తుకు సంబంధించి 860 నుంచి 930. అయితే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ రెండు చూద్దాం. మాకు ఇప్పుడు గతంలో 2020లో జరిగినాయి కదా మున్సిపల్ ఎలక్షన్స్. సో అప్పుడు మరి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయో కూడా చూద్దాం, కంపేర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న వైనంలో కనీసం ఇన్ని సీట్లు వీళ్ళకి వచ్చినాయి ఆ రోజు. ఇప్పుడు ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో ఇస్తారు కదా, 1210 నుంచి 1290 ఈ మున్సిపల్ వార్డ్స్ హస్తం గుర్తు అంటే గెలుచుకుంటుంది అనేసి ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్ చెప్పింది కదా. సో కారుకు వచ్చేసి 860 నుంచి 930. సో ఈ కమలానికి వచ్చేసి బీజేపీకి వచ్చేసి 250 నుంచి 270, 35 నుంచి 44, 12 నుంచి 17 ఏది సిపిఐకి సంబంధించి సిపిఎం 10 నుంచి 14. సో అదర్స్కి వచ్చేసి 90 నుంచి 110 వరకు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్. అయితే ఇక్కడ 860 నుంచి 930 అంటే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి చాలా మంచి సీట్లు ఇచ్చినట్టుగానే ఉంది ఎగ్జిట్ పోల్స్లో. ఇంత అధికార బలం ఉంది, అంగబలం, అర్ధబలం, అన్నీ ఇష్టం వచ్చినట్టుగా పైసలు వంచుడు, లేకపోతే ఏకంగా పోలీసులపైనే దాడికి దిగబడ్డు కావచ్చు, ఇవన్నీ చూసినాం.
టోటల్గా నిన్న మున్సిపల్ దాంట్లో జరిగిన పోలింగ్లో ఎంత రణరంగం జరగాలో అంత రణరంగం చూసినాం కదా. అయినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ధీటుగా నిలబడి ఇన్ని మున్సిపాలిటీ వార్డ్స్ గెలుచుకోగలిగే పరిస్థితి ఉందంటే, అంటే గ్రౌండ్ ఆ రకంగా ఉందంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఇక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని కథం అన్నట్టే చెప్పాలి. ఏ రకంగా వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో అనే విషయం ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో అది కరెక్టే, 100కి 100% నిజం అనేది స్పష్టంగా కనపడుతుంది ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే. ఎందుకంటే మనం సర్పంచ్లో కూడా చూసినాం, సర్పంచ్కి సింబల్ లేదు, కేవలం మద్దతుదారులు, పలానా బీఆర్ఎస్ మద్దతుదారుడు, పలానా కాంగ్రెస్ మద్దతుదారుడు, పలానా బీజేపీ మద్దతుదారుడు అనే దాని మీదనే వీళ్ళు ఈరోజు మేము 66% గెలుచుకున్నామని చెప్తారు కదా. 66% అని చెప్పుకోవడం నిజంగా వచ్చింది 50%. కాకపోతే రెబల్స్ కూడా మేము మా అకౌంట్లోకి వేసుకుంటామని 66% అని చెప్పారు. అక్కడే తెలిసిపోయింది గ్రౌండ్లో ఎంత నెగటివిటీ ఉందో. సేమ్ ఎందుకంటే వాళ్ళని కొత్తగా నేను ఆ సంక్షేమ పథకాల నుంచి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తిరగబడుతున్నారు. ఏది మాకు ఇస్తామన్న 2500 ఏవి, లేకపోతే తులం బంగారం ఏది, లేకపోతే పెన్షన్స్ ఏవి, ఇవన్నీ వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇన్ని నెగటివిటీ ఉండడమే కాకుండా దట్టు ఊర్లలో పరిస్థితి ఎట్లుందంటే యూరియా కష్టాలు వాళ్ళు మర్చిపోలే. ప్రతిదీ కూడా మేనిఫెస్టో ఇచ్చి ఏ రకంగా మోసం చేసిరో చూసిరు. ఇలా తెలంగాణలో పరిపాలన ఎట్లా ఉందయ్యా అంటే కేవలం బూత్లతోటే సరిపోతుందన్న విధంగా ఉన్న నేపథ్యాన్ని ఇలా తెలంగాణ ప్రజలు గమనించకుండా ఉన్నారా? సో ఇది మున్సిపల్ వార్డులకు సంబంధించిన ఏవి ఈ క్లియరెన్స్ చూస్తారు కదా మీరు. పాపం వీళ్ళకి నిద్ర పడత లేకుండా ఈ పాటికి అరే గిన్నె ఎట్లా వస్తాయి, మేము ఇది చేసినా అనేసి. ఇక ఇవన్నీ చూసుకుంటే క్లియర్గా ఎక్కడెక్కడ ఇవి అన్నీ కూడా మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయో వార్డులకు సంబంధించి ఏ వార్డులో ఎన్ని వస్తాయి అనే విషయానికి సంబంధించింది ఇది. సో ఇది మళ్ళీ చెప్తాను, గతంది వీళ్ళే చెప్పిన తర్వాతనే. ఇక్కడ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ 2000 వీళ్ళు ఓట్ షేర్ ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ చూద్దాం. సో ఈ నిజామాబాద్కి వచ్చేసరికి కాంగ్రెస్కి వచ్చేసరికి 28.5%, బీఆర్ఎస్కి 8.1%, బీజేపీకి 49.1%, ఎంఐఎంకి 8.7%, సిపిఐకి లేదు, సిపిఎం లేదు, అదర్స్కి వచ్చేసరికి 5.6%. సో ఇక్కడ మీకు నిజామాబాద్, కరీంనగర్ ముందు నుంచి చెప్తున్నారు వీళ్ళకి ఎక్కువ శాతం బీజేపీకి ఉంటుంది అనేసి. దాని ప్రకారమే ఎగ్జిట్ పోల్స్ కూడా అదే ఇచ్చింది, దీంట్లో కనిపిస్తుంది కదా. ఇక నల్గొండకు వచ్చేసరికి 41.9% అయితే బీఆర్ఎస్కి 21.8%, బీజేపీకి వచ్చేసరికి 20.5%, ఎంఐఎం వచ్చి 4.7%, సిపిఐ సిపిఎం తర్వాత అదర్స్ వచ్చేసి 11.1%. ఇక మహబూబ్ నగర్కి వచ్చేసి అసలు మేము మొత్తం టోటల్గా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 33.4%, బీఆర్ఎస్కి వచ్చేసి 25.8%, 21.9%, 6.5% వచ్చేసి ఎంఐఎంకి, మిగతా 0.0. ఇక్కడ అదర్స్ వచ్చేసరికి 12.5%. సేమ్ ఇక్కడ బీజేపీకి కరీంనగర్ అంటే ఎవరైతే అనుకుంటారో మరి ఇంత వీళ్ళు డేటా ఇచ్చారంటే ఇదంతా ఎప్పుడు ప్రిపేర్ చేసిరని తెలియదు, కానీ వీళ్ళు డేటా మాత్రం చాలా డెప్త్గా ఇచ్చారని చెప్పొచ్చు. సేమ్ కరీంనగర్కి వచ్చేసరికి కాంగ్రెస్కి 21 వస్తుంది, బీఆర్ఎస్కి 20 వస్తుంది, బీజేపీకి 40 వస్తుంది. కొత్తగూడెంకి వచ్చేసరికి 33% వచ్చేసి కాంగ్రెస్కి, 19% బీఆర్ఎస్కి, బీజేపీకి 8%, మంచిర్యాల వచ్చేసి 38, 24, 25, రామగుండం వచ్చేసి 41, 24, 14. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రామగుండంలో వీళ్ళు సిపిఐకి వచ్చేసి 2.5%, సిపిఎంకి వచ్చేసి 2.1%, అదర్స్కి వచ్చేసరికి 15.2% వస్తుంది. ఇక్కడ మున్సిపాలిటీస్కి వచ్చేసరికి చూడండి ఒకసారి, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఏంటంటే 68 నుంచి 76 వచ్చేసి కాంగ్రెస్కి, 29 నుంచి 36 బీఆర్ఎస్, 3 నుంచి 5 వచ్చేసరికి బీజేపీ. సో ఇది అదర్స్ వచ్చేసరికి ఎంఐఎంకి వచ్చేసి 0 నుంచి 1 ఇచ్చారు, 8 నుంచి 14 వీళ్ళకి ఇచ్చారు. సో ఇది చూసేసి ఇప్పుడు గంతులు పడతారు. అబ్బా వీళ్ళ కంపారిటీ ఏంటంటే అబ్బా మాకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ వస్తున్నాయి చాలు, అంతేగాని అసలు మాకు ఎంత పర్సెంటేజ్ రావాలి. యాక్చువల్గా అయితే 80% దాటాల్సి వస్తుంది. అధికారంలో ఉంది నిజంగానే. పీసీసీ చీఫ్ అంటున్నాడు కదా, మా సంక్షేమ పథకాలను మెచ్చారు, మా సంక్షేమ పథకాల వరవడిక నచ్చే మేమంతా కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే ఎక్కడ కూడా క్లీన్ స్వీప్ అవుతున్న పరిస్థితి అయితే కనపడతలేదు. తర్వాత ప్రొజెక్టెడ్ ఓట్స్ ఇన్ మున్సిపాలిటీస్
ఇక్కడ వచ్చేసి 36%, వీళ్ళకి 29%. ఈ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇదే కనుక ఈ ఎగ్జిట్ నిజామాలో ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు కదా, ఎగ్జిట్ పోల్స్లో వాస్తవం ఎంత అనేది ఏమో చూద్దాం రేపు. అంటే మనము గత ఎన్నికల్ని కంపేర్ చేసి చూడలేము, దేని దానికే సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ అయింది కాబట్టి మనము పంచాయతీ ఎన్నికలు కంపేర్ చేయలేం, పంచాయతీ ఎలక్షన్స్కి తర్వాత మున్సిపల్కి కంపేర్ చేయలేం, మున్సిపల్కి జిహెచ్ఎంసీకి కంపేర్ చేయడం, రేపు ఖైరతాబాద్ బై ఎలక్షన్కి వస్తే దేని దానికి వేరే. ఆ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం మీద ఉన్న పాజిటివిటీ నెగటివిటీ దాని మీద మొత్తం ఓవరాల్గా డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఎంత మేరకు గ్రిప్లో పెట్టుకొని ఎంత మేరకు ఆడించగలుగుతారనే నేపథ్యంలో కూడా ఉంటుంది ఆ ఎలక్షన్. ఇక ఇక్కడే మనం క్లియర్గా చూద్దాం ఫైనల్. సో ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి 36%, ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఎంత ఇచ్చిరు, 29.7% ఇచ్చిరు. ఇంచుమించు ఒక 6% డిఫరెన్స్, అంతే కదా. అంటే ఇక్కడ టోటల్గా ఎంత తేడా కనిపిస్తుంది. ఇక్కడ ఇంక అయిపోయినట్టు కదా చూస్తేగా, అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పని బాగుంది అని చెప్పడానికి ఏడుంది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారమే చూద్దాం. పోనీ ఎగ్జిట్ పోల్లో ఇక్కడ భారీగా ఓ 50% 60% లేదు కదా, ఇంత ఎగిరెగిరి మాట్లాడినారు కదా. సరే నేను ఇంత దీన్ని పెట్టుకునే షేర్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక బీజేపీకి వచ్చేసి 19.3% వచ్చింది, ఎంఐఎంకి 2%, దాని తర్వాత సిపిఎంకి 2%, సిపిఐకి 2%, సిపిఎంకి 1.2%, అదర్స్కి వచ్చేసి 9.7%. ఇంకుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్కడ పాజిటివిటీ ఉంది, టోటల్గా ఒక నెగటివిటీ. ఈ 36% కూడా అధికారం, అంగబలం, అర్ధబలం అన్ని బలాలు కలిపితే వచ్చే పర్సంటేజ్ ఈ 36%. అంటే పోలీసులను బెదిరించిన, అధికారులను అదిరించిన, ఎవరిని ఏ రకంగా ట్రీట్ చేసి బెదిరించి అదిరించి బతిమాలి బామాలి తాయిలాలిచ్చి కాళ్ళు మొక్కినా వేళ్ళు మొక్కినా కాళ్ళు విరగొట్టినా తలకాయలు పలగొట్టినా వచ్చింది ఎంతయ్యా అని అంటే ఇంత రాబోతుందట. ఏది? ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తుండే 36%లో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఇక్కడే అర్థమవుతుంది కదా. ఇదంతా కూడా మనము ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించినవి, రిజల్ట్కు సంబంధించినవి ఇవన్నీ కూడా వాట్స్ ఇన్ మున్సిపాలిటీస్. దీంట్లో కూడా చూసుకున్నా కూడా చూడండి ఒకసారి, దీంతోనన్నా మరి అర్థమవుతుందా లేదా అనేది. సో నేను ఒక ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ వేశాను, గతంకి సంబంధించినవి కూడా ఒకసారి చూస్తాను. 2020 మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఇలా మొత్తం మున్సిపాలిటీలు అప్పుడు 120 ఉండే, సరే ఆ 120కి ఇప్పుడు ఎందుకు తగ్గినాయి అనే అంశాన్ని కూడా చూస్తే ఏమైందంటే కొత్త గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలవడం కావచ్చు, అలాగే కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మారడం వల్ల ఏమైందనంటే ఈ మున్సిపాలిటీలు ఏమైనా ఇప్పుడు 116 ఉన్నాయి, ఇప్పుడు 116. సో ఇవి వచ్చేసి కార్పొరేషన్స్ వచ్చేసి ఇప్పుడు 7. దీంట్లో వచ్చేసి బీఆర్ఎస్ వచ్చేసి ఒకసారి చూడండి, మున్సిపాలిటీలు 120 అయితే బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, 112 గెలుచుకుంది. కాంగ్రెస్కు ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినవన్నీ సో మున్సిపాలిటీలు ఉన్న వాటిలలో 116 అయితే ఆల్మోస్ట్ 30 నుంచి 35 వరకు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనేది ఇచ్చిండ్రు కదా. మరి ఇక్కడ వీళ్ళు గతంలో వచ్చినాయి ఏంటంటే 4. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కన్నా మరి మెరుగైన ఫలితాలు సాధించినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కంటే మరి ఈనాడు బీఆర్ఎస్ చాలా అద్భుతంగా ఉండబోతుందనే కదా. ఒకసారి దీన్ని చూసుకుంటే కానీ ఆ బుర్రలో ఉన్న మట్టి కాస్త మట్టో పేడనో ఏదో ఒకటి ఉంటే దాన్ని దురుపుకుంటే మంచిది అనుకుంటా. కేవలం 4, బీజేపీకి 2, ఎంఐఎంకి 2. ఓకే, సో ఈ మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చేసి అప్పుడు 10, సో బీఆర్ఎస్కి 9 వచ్చినాయి. 9. కాంగ్రెస్ బీజేపీ కలిపి ఇద్దరు కలిసి మణికొండలో ఈ ఒక్కటి ఫామ్ చేసిరు. ఈ మణికొండ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కలిపి
ఇక ఈసారి మున్సిపల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కానీ మీరే ఒక అంచనా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరు ఏమంటారు? ఇప్పుడు 35 అంటే జస్ట్ నేను ఎగ్జిట్ పోల్సే చెప్తున్నాం, మరి అది నిజమవుతుందా కాదా, దానికి మంటే ఎక్కువ రావచ్చు లేదంటే తగ్గొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినాయి 4 వచ్చినాయి, వీళ్ళకు 112 ప్లస్ కాంగ్రెస్కి వచ్చేసి 4. ఇక్కడ 2020లో వీళ్ళకి వచ్చినాయి ఎన్ని? కాంగ్రెస్కి 4 వచ్చినాయి, కేవలం 4 అంటే 4 మున్సిపాలిటీలు. సో ఇక్కడ వీళ్ళకి వచ్చినాయి అప్పుడు ఎంత? 112 4. సో ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి? వీళ్ళకు 4 వచ్చినాయి గతంలో, 4 వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 68 నుంచి 76 రాబోతున్నాయి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. రెండోది, వీళ్ళకు 112 వచ్చిన వాళ్ళు 29 నుంచి 36 కైవసం చేసుకోబోతుంది. ఈ 4కి ఇప్పుడు వీటికి అంటే గతంలో వీళ్ళకి వచ్చిన 4, ఇప్పుడు వస్తున్న సీట్లకు ఏమన్నా కనీసం కంపేర్ చేసుకొని మాట్లాడితే కొంచెమన్నా అంటే సోయి బుద్ధి కొంచెం ఏమైనా ఉంటాయి కదా, అరే మన గతంలో ఎన్ని వచ్చినాయి, మనం ఎందుకు ఇంత విర్రవీగుతున్నాం అనేసి. మరి అప్పుడు 4 వచ్చినప్పుడు, ఇదే మున్సిపాలిటీలో 4 వచ్చినప్పుడు మరి అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతా అయిపోయిందా? ఈరోజు అధికారంలోకి అయితే వచ్చినారు కదా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ డిఫరెన్స్ ఉండబోతుంది. కేవలం 4 సీట్లతో వచ్చినాయి, ఇంకా మన పరిస్థితి అయిపోయింది 4. దాని తర్వాత వీళ్ళ గతంలో జిహెచ్ఎంసీలో ఎన్ని వచ్చినాయి? జిహెచ్ఎంసీలో వచ్చినాయి ఎన్ని తెలుసా? 2 అంటే 2 వచ్చినాయి. అలాగనే అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంతా అయిపోయిందా? ఎన్ని బై ఎలక్షన్స్ వచ్చినాయి? ఇంచుమించు 7 బై ఎలక్షన్స్ వచ్చినాయి అనుకుంటా నాకు గుర్తున్నంత వరకే. 7 ఒక్క దగ్గరన్న హుజురాబాద్ డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్. ఓకే, దాని తర్వాత మునుగోళ్ళ డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్. ఎన్ని చెప్పాలి ఇంకా? అలాగని 5 అన్నిట్లలో ఓడిపోయారు కదా బై ఎలక్షన్స్లలో. నాగార్జునసాగర్ ఓడిపోయారు, హుజూరాబాద్ ఓడిపోయారు, దుబ్బాక ఓడిపోయినరు, దుబ్బాకల డిపాజిట్ పోయింది. మరి అలాగని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంతా నాశనం అయిందా? మరి అలాగనుకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంతా అయిపోయిందంటే మరి అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు ఎట్లా? కేవలము మున్సిపల్లో 4, బై ఎలక్షన్లో 0, జిహెచ్ఎంసీలో 2. అంటే కొంచెము ఇవి మైండ్లో పెట్టి, అంటే ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం అయిపోయింది, ఇక బీఆర్ఎస్ లేనే లేదు అని మాట్లాడే సన్నాసులకు చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మనం ఈ మాత్రం మాట్లాడితే కానీ అర్థం కాని విషయం ఏంటంటే గిది ముచ్చట. ఓకే, వీళ్ళ పరిస్థితి ఎట్లుంది? 4 అంటే 4కి పరిమితపోయారు. మరి అప్పుడున్నవి ఎన్ని? మళ్ళీ 120 మున్సిపాలిటీలు. నేను చెప్తున్నది మిగతావి గ్రామ పంచాయతీలు కలపడం, కార్పొరేషన్లు కలవడం వల్ల ఇప్పుడు తగ్గినాయి. అన్ని ఉండగా కూడా వీళ్ళకి వచ్చినాయి ఎంత అంటే 4 వచ్చినాయి. అంటే బొక్క బోర్లో పడ్డారు. ఆ బొక్క బోర్లో పడ్డ వాళ్ళు ఇవాళ లేచి మరి లేచి మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఎట్లుంది గ్రౌండ్లో అనేది. మాకంటే ఇంకా మీకు స్పష్టంగా తెలుసు కాబట్టి కమెంట్ రూపంలో తెలియజేయండి.